ల్యాంబ్ ఎలా ఉందిరా? ఇంకా తినలేదు. తిను తిను. ఏమంటాం బాగుంది ల్యాంబ్ అదే చెప్తారు, అలానే ఉంటారు మా వాళ్ళు. డిఫరెంట్ టోన్స్ ఉన్నాయి. My hero walking in the roads. Hello guys, this is Chinapaka Pavan Kalyan. You're watching XPV Moto. నిన్న మేము కమలా బీచ్ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ టయర్డ్ అయిపోయాం. రూమ్లో ఫ్రెష్ అయ్యి ఇమీడియట్గా నైట్ క్లబ్ ఉంటుంది అనమాట, ఇల్యూషన్. మీకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అనమాట క్లబ్లో. సూపర్ అంటే సూపర్ అనిపించింది మాకైతే. యాక్చువల్లీ నిన్ననే గుడికి పోదాం అనుకున్నాం, బుద్ధా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ కొన్ని ప్లేసెస్ కుదరలేదు. బట్ ఈరోజు వెళ్తున్నాం అనమాట. సో మేము కరెంట్లీ పతాంగ్లో ఉన్నాం. సో రేపు మార్నింగ్ అరౌండ్ 11:40 ఆ టైంలో మాకు వికెట్ అవుతుంది. సో ఆ నుంచి మేము క్రాబీకి వెళ్తాం అనమాట. సో క్రాబీ బిట్వీన్లోనే మాకు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి విజిట్ అవుతుంది, అది కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను. మా దాంట్లో సతీష్ అనే మా బడి అని పిలుస్తాం అనమాట మేము అందరం. అతని ఫోను కొంచెం డ్యామేజ్ అయిపోయింది అనమాట. సో మేము ఇక్కడ దగ్గరలో ఒక సెంట్రల్ మాల్ అని ఉంది, ఆ మాల్ విజిట్ అయ్యి ఒకసారి మొబైల్స్ చూద్దాం. సో నైట్ అయితే ఆ క్లబ్ ఏదైతే ఉందో, సో వరల్డ్లోనే 9th ర్యాంకింగ్ క్లబ్ అనమాట. మేము అంతే, చాలా బాగుంది క్లబ్ అయితే. వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్ ఇప్పుడు ఫస్ట్ అయితే లంచ్ చేస్తాం. లంచ్ అయిపోయిన తర్వాత టెంపుల్కి స్టార్ట్ అవుతాం అనమాట. ఇక్కడ అన్నీ షాప్స్ ఉన్నాయి కదా, ఇలా ఇవన్నీ చూడడానికి తక్కువ రేట్ అనుకుంటాం, కానీ ఇక్కడ కూడా 200-300 బాత్స్ ప్లస్సే ఉంటాయి ఒక చిన్న ఐటమ్ తీసుకున్నా. కానీ इंडियन रेस्टोरेंट को వచ్చేసాం అనమాట మేము. सब लोग तेलंगाना से? हाँ, गोरखपुर उत्तर प्रदेश से, यूपी से? हाँ वही तो। हम लोग 5-6 दिन है, यहाँ पे 3 दिन, वहाँ पर क्राबी में 3 दिन। मज़ा तो आ रहा है, मगर ज़्यादा दारू पीने में लग रहा है। సో మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి ల్యాంబ్ అనమాట, ల్యాంబ్ బిర్యానీ. అది వచ్చేసి ఫిష్ బిర్యానీ. సో ఎలా ఉంది అడుగుదాం. ఎలా ఉంది బడి? బాగుందా అజయ్ బ్రో? చాలా బాగుంది. చాలా బాగుందా? సో మనోడు మా ల్యాంబ్ తింటాడు, మనోడు అడుగుదాం. ల్యాంబ్ ఎలా ఉందిరా? ఇంకా తినలేదు. తిను. ఇండియన్ టేస్ట్. ఇండియన్ టేస్టా? ఇండియన్ టేస్ట్ ఓకే. నేను తిని చేస్తున్నాను. నేను ల్యాంబ్ అయితే తింటున్నాను. చూద్దాం. కొంచెం ఆయిల్ ఉంది. ఏమంటాం బాగుంది ల్యాంబ్ చాలా సూపర్ అండి. అదే చెప్తాను. అలానే ఉంటారు మా వాళ్ళు. మన క్యాబ్ కూడా వచ్చేసింది అనమాట. సో ఈ నుంచి బుద్ధాకి వెళ్తున్నాము. ఈ నుంచి 22 కిలోమీటర్స్ ఉంది. సో చేస్తున్నాం. ఓకే. సో టికెట్ తీసుకోవాలనుకుంటా. టికెట్ ఏం అవసరం లేదా? రీజన్ ఇండియా కాదు బట్ ఇది అలా వెళ్ళిపోయావా? స్టైల్, సీటింగ్ స్టైల్ కూడా బాగుంది. బిగ్ బుద్ధ, వైట్ బుద్ధ అంటుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు పైకి ఎక్కేస్తున్నాం అన్నట్టు మనం. మీరు వ్యూ చూసుకోవచ్చు. వ్యూ బాగుంది. ఇదంతా మంచి వైట్ స్టోన్తో చేశారనమాట. మంచి అక్యురసీగా చెక్కారు, చూసుకోవచ్చు మీరు పాయింట్తో సహా. ఇట్లా మొత్తం సైడ్ వాల్ అంతా చేశారు. బిగ్ బుద్ధ బ్యాక్ సైడ్ వెళ్తున్నాను అనమాట. ఇక్కడ కొన్ని ఏమో రాసి ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఏమో ఉన్నాయి చూద్దాం. ఏంటి? బిగ్ బుద్ధ ఫుకేట్. అచ్చా, వీళ్ళు ఒక షీట్ కొనుక్కొని దాని మీద రాస్తారు అనమాట ఏమేంటి. ఓకే, కొన్ని లాంగ్వేజ్ ఇక్కడ రాసింది. ట్రావెల్ ఫర్ ఎవర్
పీస్, హెల్త్, హ్యాపీనెస్, తాయి బుద్ధాం, ఫోర్ ఎవర్ ఏదో ఇలా కొన్ని చాలా ఉన్నాయి రాసేసి. కొందరు ఇట్లా రాసుకొని వస్తారు అట్లా కొనేసి వచ్చి ట్రై చేస్తున్నాడు. అదే చూస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ దాని సేమ్ అలానే ఇక దాని ఒకట ఒక్కొక్కరిది ఒక డిఫరెంట్ ఉందన్నమాట. థాయ్ భాష మనకు రాదు. జస్ట్ ఇంకోటి దీంట్లో హుండీస్ అనమాట. ఇవి చిన్నవి ఇక ఇవన్నీ హుండీస్. చాలా మంచి సౌండ్ వస్తుంది. డిఫరెంట్ టూన్స్ ఉన్నాయి. మంచి వ్యూ పాయింట్. సో ఇక్కడ ప్రతి మూమెంట్ చాలా బాగుంది చూడండి. బాబా. సో మేము ఇక్కడ నుంచి ఓల్డ్ పుకెట్కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. ఎస్. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:45 థాయిలాండ్ టైం. సో మనలు కూడా వచ్చేస్తున్నారు. సో మీరు చూసుకోవచ్చు డిఫరెంట్గా ప్రేయర్ చేస్తున్నారు. ఏంటంటే కదా సో థాయిలాండ్లో ఇలా ఇస్తారనమాట. సో ఈ ప్లేస్ వచ్చేసి ఓన్లీ చూడ్డానికి అనమాట. సో అట్మాస్ఫియరిక్ ప్లేస్ అనమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే 2004 నుంచి ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనమాట ఇది ఇక్కడ. బట్ ఇక్కడ ఫ్రెష్ ఎయిర్, హీట్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది. సో నార్మల్గా అయితే అంత బాగుంది. జస్ట్ ఇది విజిట్ చేయడానికి బాగుంటుంది ఇది. ఇంకా అలాగనే ఇంకోటి స్పిరిచువల్ అనమాట ఇది. సో బాగా నమ్ముతారు ఇక్కడ తాయి వాళ్ళు. సో వాళ్ళ ప్రేయర్ చూశారు కదా మేము ఇంతమంది వాళ్ళు ఎలా చేస్తున్నారు. సో మాకు ఈ నుంచి ఓల్డ్ పుకెట్కి 10 కిలోమీటర్స్ ఉంది. సో మాకు క్యాబ్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ నుంచి అక్కడికి 267 బాత్ అనమాట. సో ఈ నుంచి వెళ్ళిపోయాం. మాకు ఎంత 41 మినిట్స్లో వెళ్ళిపోతాం చూపిస్తుంది. సో ఇన్సేపులో వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 5 అయింది, 5:01. సో అక్కడ పోయి చూద్దాం ఎంత అవుతుందా. సో ఇప్పుడే దిగామన్నమాట క్యాబ్ నుంచి. సో వెళ్తున్నాము. ఇదే ఓల్డ్ టౌన్ పుకెట్. వ్యూ బాగుంది ఇక్కడ. ఇక్కడ చాలా వరకు బాగుంది. సో ఇక్కడ మనం ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్ బాగా డీసెంట్గా ఉంది. ఇక్కడ క్లీన్గా ఉంది చాలా వరకు అయితే. ఇక్కడ ఎక్కడ ఏ వెహికల్స్కి చిన్న డస్ట్ లాంటివి ఉన్నట్టు కూడా లేదు. అండ్ ఇక్కడ ఉన్న అన్ని వెహికల్స్కి ఎలాంటి లూప్స్ లేకుండా అన్ని మోడిఫికేషన్ చేశారనమాట. కార్కి ఏ కార్కి ఎలాంటి మోడిఫికేషన్ కావాలో అలాంటివి అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్నిటికీ. సో స్టైల్ తగ్గట్టు, డిజైన్ తగ్గట్టు క్లీన్ ఉంది. చాలా బాగుంది ఇక్కడ. మీరు కూడా చూస్తున్నచ్చు. మంచి ప్లేస్కి వచ్చాము. మీరు తీసుకొచ్చి అక్కడ ఎవరున్నారు, గరుడ అనమాట. టెంపుల్ కూడా బాగుంది ఇక్కడ. సో ఇది ఎంట్రన్స్ అనమాట. అక్కడ నుంచి గుడికి ముంగ నుంచి ఉంటుంది. సో చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి. ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అప్పటి కాలంది చూసుకోవచ్చు. ఇది కూడా వెళ్ళిపోదామా? అటు నుంచి రైట్ వెళ్ళిపోవచ్చు మనం. అలా అటుకాదు కదా, అటువైపు వెళ్ళాలి. మిడిల్లో ఒకటి ఉంది. సర్లే నీ బాధ నేను ఎందుకు కాదని చెప్పు. తీసుకెళ్ళాలి నువ్వు చెప్పింది వినాలి. ఎందుకంటే మా సీనియర్ మరి ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చిన పెద్ద నేను డిసప్పాయింట్ చేయని అస్సలు ఉండదు మాకు. సీనియర్ సిటిజన్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు. లేదు తప్పదు. ఇలా వెళ్ళిపోదాంగా. వెళ్ళా. సో ఓకే. వెదర్ బాగా కంఫర్ట్ ఉంది ఇక్కడ. అంటే అక్కడ పతంగ్లోనేమో హీట్ ఎక్కువ ఉంది, కానీ ఇక్కడేమో అంత ఓల్డ్ పుకెట్ అనమాట. ఇక్కడ అంత హీటే లేదు. నార్మల్ మన ఇంటిలో ఎలా ఉందో అలా నార్మల్గా ఉంది. మీకు అంత టెంపరేచర్ అనిపిస్తుందా ఇక్కడ? నీకు సెట్టింగ్? నీకు కూల్గానే ఉందా? సో నాకు అదే అనిపించింది. నాకు ఒక్కడికే అలా ఉందేమో అనుకున్నాను. సో మా వాళ్ళ సజెషన్ తీసుకుంటున్నా కట్టుకుంది లేదనేసి. ప్లేస్ చూస్తాను. ప్లేస్ ఎంత బాగుంది ఇక్కడ. ఇవన్నీ కూడా ఫ్రెంచ్
ఫ్రెంచ్ స్టైల్ ఆర్కిటెక్చర్ అంటున్నావా? ఓకే, నిజంగానే అలానే ఉంది ఇక్కడ. ఇక్కడ ఓన్లీ ఫోటోషూట్కే చాలామంది వస్తారు అంటుంది. సో చాలా డీసెంట్గా ఉంది ఇక్కడైతే. నార్మల్గా నాకు బాగా నచ్చింది ఇక్కడైతే, నిజంగా చాలా చాలా బాగా నచ్చింది ఇక్కడైతే లొకేషన్. బాబా చూడచ్చు, ఇక్కడ ఫొటోస్ మంచిగా వస్తాయి. బాబా ఎంతమంది ఒకసారి ఇక్కడ ఏదో మ్యూజిక్ ప్లే చేస్తారు. హలో ఒకటి వస్తూనే ఉన్నాయి. ఓకే, వ్యూ బాగుంది. గణేష్ చూడండి, నెక్స్ట్ గణపతి బప్ప మోరియా. బాబా వ్యూ చూసుకోవచ్చు ఇక్కడ, సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకటి కోకోనట్ షాప్ ఉంది, కోకోనట్ బండి ఉంది. ఆ కోకోనట్లో యాక్చువల్లీ అయితే నార్మల్గా ఇదైతే 30 చూపిస్తున్నారు, మనకైతే 25కి ఇస్తుంది. యాక్చువల్ దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట పర్ కోకోనట్. ఇండియన్స్ అనేసి 25కి ఇస్తుంది 4 ఈచ్. యాక్చువల్లీ హబ్కి వెళ్ళిపోతున్నాం మన రెస్టారెంట్ సేమ్. ఈ నుంచి అక్కడికి 40 మినిట్స్ టైం పడుతుంది అనమాట. కరెంట్లో మేమైతే ఓల్డ్ ఫుకెట్లో ఉన్నామన్నమాట. సో మేము డిన్నర్ కూడా అక్కడే పట్టంలోనే చేస్తాం ఇక. సో ఇప్పుడే క్యాబ్ దిగామన్నమాట. సో ఇప్పుడు మేము హోటల్ దగ్గర కూడా వచ్చేసినాము. అని మీకు చెప్పాను కదా, మనోడు ఫోన్ డ్యామేజ్ అయింది కదా, ఇప్పుడు అదే సెంట్రల్ మాల్కి వెళ్తున్నాం అనమాట. సో ఈ నుంచి ఒక 1 km ఉంటుంది సెంట్రల్ మాల్కి. సో హోటల్ కింద మొత్తం చప్పట్లే చూసారా, హాట్ రాక్. మా హోటల్కి ఆపోజిటే ఉంటుంది. బా ఎంత ఊరికే డోర్ చూస్తే దాని సౌండ్ తప్ప ఇంకేం లేదు. అసలు బాగా గట్టిగా ఉన్నది ఇక్కడ. మా హీరో వాకింగ్ ఇన్ ద రోడ్స్, సతీష్ బాయ్. సో సెంట్రల్ మాల్ దగ్గరికి వచ్చేస్తానంట, చూసుకోవచ్చు. ఎంత పెద్ద ఉంది. సో మాల్ అయితే ఎంత పెద్దగా ఉంది. సో మొత్తం గ్రోసరీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూసాము అన్నిట్లో అంత అంటే స్టాక్ లేదంటున్నాడు. మేము చూసింది అడిగింది ఏదైతే అడిగామో దాంట్లో స్టాక్ లేదంటున్నాడు. చూసాను అన్నాడు, బాగాలేవు. అయితే వేరే నెక్స్ట్ స్టోర్, ఏంటి స్టోర్ పడేది? ఓకే, అక్కడికి వెళ్ళడానికి చూస్తాను, ఆగండి. ఆ స్టోరీ పేరు అంత గుర్తు రావట్లేదు, చూస్తాను ఆగండి. సో చూసుకోవచ్చు జంక్షన్ అనమాట. ఇప్పుడు ఈ సౌండ్సే ఎక్కువ ఇక్కడ, ఇంకా దాని మీద ఏమి ఉండదు ఇందులో. ఇప్పుడు పేషెన్స్ ఎక్కువ మరి. రాజాజీ ఏసీ బాగుంది ఇందులో. కదా ఫెస్టివల్ ఉన్నాడు కదా. సో ఇక్కడ అన్ని స్టోర్స్ చూద్దాం అన్నీ. లేటర్ ఏమైందంటే మళ్ళీ ఇక్కడ కూడా మొబైల్స్ ఏం దొరకలేదు మంచిగా. అసలు స్టోర్సే లేవు, మొబైల్ స్టోర్సే లేవు ఇక్కడైతే. చూసాం కానీ ఎక్కడ లేవు.